ఇక ముఖ్యంగా చూసుకుంటే సార్, మన అసెంబ్లీలో జరిగినటువంటి ఒక విచిత్రం అంటే బాధగా ఉంది సార్ నాకైతే. చర్చించుకోవడానికే బాధగా ఉంది. మన భారతదేశంలో పుట్టి, మన భారతదేశం గాలి పీల్చి ఇక్కడ పండించే రైతులు తిండి తిని ఈరోజు వందే మాత్రం ఆలపిస్తున్న టైంలో ఓవైసీ బ్రదర్స్ వెళ్ళిపోతే బ్రదర్స్ ఎందుకు ఒకడే ఎంపీ కదా, ఎవరో మొత్తం ఒక బ్రదర్ అక్బర్ ఇంకొక అతను మొత్తం ఇద్దరు ఒకడేమో ఎంపీ పార్లమెంట్ వెళ్ళిపోతే ఏమనుకోవాలి సార్ అసలు? వాళ్ళ మిగిలిన 6 కూడా ఆయనతో పాటు పోయింటారు. ఏంటి అసలు అదే 6 మొత్తం 7 వాళ్ళందరూ వాకౌట్ వెళ్ళిపోయారని విన్నా నేను. చూసా పేపర్లో వచ్చింది, ప్రాబ్లం వీడియో క్లియర్ గా వచ్చింది. అది తప్పది యాక్చువల్లీ. అంటే వాళ్ళు ఉండేది ఇక్కడ, పుట్టింది ఇక్కడ, అసలు వాడు ఉంటాడు పుట్టిందే ఇక్కడ. అసలు ద ఫెలో ఈజ్ బోర్న్ హియర్. మొన్న వాళ్ళ బ్రదరు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు సంఘటన సరే బాధాకరం, చేయకుండా ఉండాల్సి ఉండే. హిందుస్థాన్ పాకిస్తాన్ ఏదో ఒకటి, నువ్వు ఈ దేశ పౌరుడివి కదా, నువ్వు ఎట్లా చేస్తావు, అట్లా బిహేవ్ ఎట్లా చేస్తావు దేశంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వెన్ యూ ఆర్ ఇన్ రోమ్, బీ ఏ రోమన్ అన్నాడు. వైల్ ఇన్ రోమ్ యూ బీ ఏ రోమన్. అంటే రోమ్లో ఉంటే రోమన్లా ఉండాలి. అంతేగాని నా సొంత కవిత్వం అంటే ఎట్లా నడుస్తుంది? అట్లా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, లేదా నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, లేదా ఇంకో తజకిస్తాన్ ప్రేమిస్తా అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. దాన్ని గెట్ అవుట్, వెళ్ళిపోవాలి. అయితే ఆ మాట వాళ్ళ బ్రదరు మొన్న ఏది దాడులు చేశారండి పాకిస్తాన్ ముష్కర్, తర్వాత ఫాలోడ్ బై ఇండియన్ వార్ అయింది కదా, అప్పుడు ఆయన అవుట్ రైట్ ఇండియాని సపోర్ట్ చేశాడు. చెప్పి అప్పుడు అన్నాడు ఆయన, ముర్దాబాద్ ఏదో సంథింగ్, పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అని కొట్టండి వేసేయండి వాళ్ళు అన్నాడు. కరెక్ట్ చెప్పాడు. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే అంత పేట్రియాటిక్. ఆశ్చర్యపోవడం ఏంటి సార్, అనాలి సార్, అనకపోతే అసలు ఇప్పుడు ఎట్లయితే మధ్య మాత్రం బాయ్కాట్ చేస్తే వాళ్ళ మీద మచ్చబడ్డదు, అట్లా కూడా అతను సైలెంట్ ఉండొచ్చు. కానీ అవుట్ రైట్ చెప్పాడు అతను, నేను ఉన్నది హిందుస్థాన్లో, అట్లా కొడతారు, కులాన్ని ఎట్లా అడుగుతాను, కులాన్ని అడిగి మరి చంపుతావా, డ్రెస్సులు రిమూవ్ చేసి గో, నీ శక్తి ఏంటో చూపిస్తాడు ప్రైమ్ మినిస్టర్. చాలా హ్యాపీ అనిపించింది. అంటే అంతే కదా సార్, అదొక మంచి ఎనర్జీ కదా మనకి, అతను సపోర్ట్ చేయడం అనేది. ఆ వరుసలో సీక్వెన్స్ అంతా కూడా పేట్రియాటిక్ స్పీచెస్ ఇచ్చాడు. నేను ఇక్కడ పుట్టాను, నా రక్తం అన్నది హిందుస్థాన్ రక్తం, సో నేను ఈ దేశాన్ని కాబట్టి ఏ దేశాన్ని ప్రేమిస్తాను. అది అక్బర్ పాటించాల్సి ఉండే అంటున్నా. అక్బర్ కూడా వాళ్ళ బ్రదర్ దగ్గర లెసన్స్ నేర్చుకోవాలి. ఏం మాట్లాడో అదే ఇక్కడ కాపీ కొట్టాలను. నేను మీ బ్రదర్ చెప్తున్నాడు ఒక పక్క. మొన్న రెచ్చగొట్టే కామెంట్స్ చేసింది పహల్గామ్, కానీ మొన్న రెచ్చగొట్టే పహల్గామ్ ఇన్సిడెంట్ లోనే ఆయన అట్లా మాట్లాడాడు. రెచ్చగొట్టే కామెంట్స్ మొన్న రీసెంట్లీ ఆయనే కదా సార్ చేసింది. రెడ్డి అయినా రాబోయినా మా దగ్గరికి రావాల్సిందే, మా జత లేకపోతే వీళ్ళు ఎందుకు పనికిరారు. అది పొలిటికల్, అది పొలిటికల్ అయినా కూడా ఏ పార్టీ అయినా మా దగ్గరికి రావాల్సిందే అన్నాడు. తప్పేం లేదు, నీ సపోర్ట్ తో నీ దగ్గరికే రావాల్సిందే కరెక్ట్. కానీ ఇక్కడ నువ్వు వచ్చేవరకల్లా దేశ గీతాన్ని అవమానించకూడదు కదా. సో నేనది నువ్వు లెసన్స్ నేర్చుకోవాలంటే అక్బర్ పోయి ఎవరి దగ్గర, మన అసదుద్దీన్ నేర్చుకోవాలి అన్న దగ్గర. బికాజ్ దట్ ఫెలో టుక్ ఏ కరెక్ట్ స్టాండ్ ఎట్ ది అప్రోప్రియేట్ టైం. ఇప్పుడు మళ్ళీ అతను కూడా ఇంతకుముందు మనం చర్చించాం కదా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ టైంకి వచ్చేవరకల్లా సేమ్ అది ఇతనే అన్నాడు. అదే ఆ మాట అన్నాడు అసదుద్దీన్ అన్నాడు. అరే అతను ఒక రిలీజియస్ సెక్ట్ లీడర్ అండి, నేను సున్నీ కావచ్చు, ఆయన షియా కావచ్చు, ఏదైనా ఒక మత పెద్దను ఎట్లా కొడతాను అన్నాడు. కరెక్ట్, నేను అన్నా కదా. ఓకే నువ్వు చంపారు, మరి ఇక్కడ పండగ, ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో పోయినట్టుగా ర్యాలీలు తీయడం ఏంటి, ఏడుపులేంటి, లక్నో మొత్తం అంతా అట్లనే చేశారు సార్. అంటే ఆ ర్యాలీస్ అని అతనికి మద్దతుగా ఎవరు కమేని చనిపోతే అదే సర్లేండి, ఏముంది దాని ఏముంది. కానీ నేను తప్పటను. ఇంటర్నేషనల్ గా అయింది, అది అమెరికాలో అయింది, కెనడాలో అయింది, అన్ని ప్రతి దగ్గర కూడా ఎవరైతే షియాస్ ఉన్నారు అదో సెక్టర్, వాళ్ళ రిలీజియస్ లీడర్ అతను. కాబట్టి వాళ్ళంతా శాంతియుత ప్రదర్శనలు అట్లా. అంటే ఇరాన్లో ఈ గవర్నమెంట్ తీసేయాలి, ఖుమేనిని తీసేయాలి, మాకు కొత్త లిబరల్ గవర్నమెంట్ కావాలని చెప్పి ర్యాలీ చేశారు కదా. దాన్నే కదా ట్రంప్ మీరు గట్టిగా చేయండి, మా సపోర్ట్ ఉంటుంది, మేము వస్తున్నాం అన్నాడు. ఆ తర్వాత ఎడిపోయారు వాళ్ళు తెలియదు. ఇంత పెద్ద యుద్ధం అయినప్పుడు మాయమైపోయారు వాళ్ళు. అంటే ఉంటుంది ప్రతి దగ్గర డిబేటబుల్ కానీ, బట్ మీరు అన్నట్టు కాకపోతే బాధ అసెంబ్లీ దగ్గర వచ్చేవరకల్లా నువ్వు అది చేయకూడదు. మన దేశానికి కించపరిచే విధంగా నువ్వు ఇక్కడ ఉండి, ఇక్కడ పుట్టి, ఇక్కడ తిని, ఇక్కడ పెరిగి నువ్వు ఆ విధంగా ప్రవర్తించడం అనేది యాక్సెప్టబుల్ కాదు, మనకైతే యాక్సెప్టబుల్ కాదు.